నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిల్లకూరు మండలం అన్నంబాక గ్రామంలో చోరీ. తిరుమల పిచ్చే ఇంట్లోకి జరబడి బీరువా పగలగొట్టి బంగారు నగలు అపహరణ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. తీవ్ర తుఫాను కారణంగా ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు. గూడూరు, సైదాపురం ప్రాంతాల్లో ఉన్న పంబలేరు, పిన్నేరు వాగు, కైవల్డా కాలువల్లోకి భారీగా వరద నీరు. మనుబోలు మండలంలోని పలు గ్రామాల్లో కండలేరు నీటితో మునిగిన పొలాలు. దళితుల ఆత్మగౌరవ మహార్యాని ప్రదర్శన విజయవంతం చేయండి. గూడూరులోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద కరపత్రాలు విడుదల చేసిన ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులు. శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వరుడి పాదాల చెంతకు చేరిన గంగమ్మ. మనుబోలు సమీపంలోని పద్దివోలు క్రాస్ రోడ్డు ప్రాంతంలో కొలువున్న ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు. చిల్లకూరు మండలంలోని అన్నంబాక గ్రామంలో చోరీ జరిగింది. బాధిత కుటుంబం ఊర్లో లేని సమయంలో ఈ చోరీ జరగడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిల్లకూరు మండలం అన్నంబాక గ్రామానికి చెందిన తిరుమల పిచ్చే కుటుంబం గత కొద్ది రోజులుగా వ్యాపార నిమిత్తం చెన్నైలో ఉన్నారు. ఈ నేపథ్యంలో భాగంగా ఆదివారం రోజున గ్రామానికి చేరుకున్నారు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడంతో దొంగతనం జరిగిందని భావించారు. ఇంట్లోకి వెళ్లి బీరువా చూడగా అందులో ఉంచిన 7.5 సవర్ల బంగారు ఆభరణాలు చోరీ గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు బాధితులు చిల్లకూరులోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం పిచ్చయ్య భార్య జరిగిన చోరీ గురించి మాట్లాడారు. మేము చెన్నై నుంచి ఆదివారం ఇక్కడికి వచ్చాము. ఆదివారం వస్తున్న పాటు తాళం తీసింది. మేము సామాన్ లోపల పెట్టుకోవాలని వాన వస్తుంది. తాళం తీస్తున్న పాటే ఆ తాళం ఊడి నా చేతిలో పడింది. ఇదేంటి ఊడి చేతిలో పడుతుందని అదలా బదలా లోపల కూర్చొని బెడ్రూమ్ తలుపు తీసేస్తుంది. బెడ్రూమ్ కాడికి బాత్రూమ్ పాటే బీరువులు పగిలిపోయి ఇంక ఇట్లా ఉన్నాయి సార్. ఇంక నేను ఏమో ఏంది బీరువులు పోయినాయని ఇంకా అన్ని తాకేసి ఆడే తాళాలు బంగారు తీసుకొని తాళం వేసి మళ్ళీ అక్కడే పెట్టేస్తున్నారు సార్ అలమారులో. నేను మళ్ళీ ఆ తాళం తీసి మళ్ళీ నేను తాళం తీసి పర్సులన్నీ బయట పెట్టుకొని చూసుకున్నాను. ఒక దాంతో కూడా ఒక వస్తువు లేదు. వాళ్ళే తాళం వేసి మళ్ళీ అక్కడ పెట్టేసుకొని నేను తీసి తాళం మళ్ళీ అన్నీ చూసుకొని మళ్ళీ నేను ఇంకా బయటకు వచ్చేసి ఇంక ఏడుస్తా అన్నట్టే అయిపోయింది సార్. భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన పేదలకు చేయూత అందించడం అభినందనీయమని ఎస్ఐ శివరాకేష్ తెలిపారు. మనుబోలు మండలం కాగితాలపూర్ గ్రామంలో గిరిజన కుటుంబాలకు టీడీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిట్టిబాబు ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిట్టిబాబు ఆధ్వర్యంలో కాగితాలపూర్ గ్రామంలో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ శివరాకేష్ రైతుల చేతుల మీదుగా గిరిజనులకు దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివరాకేష్ మాట్లాడుతూ తుఫానుకు దెబ్బతిన్న గిరిజన కుటుంబాలకు చేయూత అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత చేపట్టాలని ఆయన దాతల ఔదార్యాన్ని కొనియాడారు. ఒక 4-5 డేస్ మన నెల్లూరు జిల్లా అంతా చూసాము. యంత్రాంగం అంతా గవర్నమెంట్ ఆదేశాల మేరకు 24/7 కంట్రోల్ రూమ్స్ పెట్టేసి ప్రత్యేకంగా ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి మనకి సురక్షితమైన ప్రాంతాలకి రీహాబిలిటేషన్ సెంటర్స్కి మనం షిఫ్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఈ కాగితాలపూర్ విలేజ్లో కూడా మనకి చల్లయానోదులు వాళ్ళ డ్వెల్లింగ్ హౌసెస్ ప్రాపర్గా లేవని చెప్పి మనకి ఎంపీపీ స్కూల్లో వాళ్ళని 2 డేస్ అక్కడే ఉంచి ఫుడ్ అవి ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు కొంతమందికి ఈ తుఫాన్ ఎవరైనా ఇబ్బందులు పడతా ఉన్నారేమని చెప్పి దానిలో భాగంగా ఈరోజు దుప్పట్ల పంపిణీకి ఈరోజు చిట్టిబాబు గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని శుభపరిణామంగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని చెప్పి ఊర్లో ఏ సమస్యలు ఉన్నా కూడా ఇలాంటివి పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళకి తోడ్పాటుని ఇచ్చేలాగా మన సహాయ సహకారాలు ఎప్పుడు వాళ్ళకి అందించాలని, అట్లాగే మా తరపున కూడా పోలీస్ తరపున మేము ఎప్పుడు ఏ కార్యక్రమానికైనా అందుబాటులో ఉన్నామని చెప్తా ఉన్నాం. దీనిలో భాగంగా 2 చిన్న మాటలు చెప్తా ఉన్నాం. మనకి నేషనల్ హైవే NH16 ఉంది. మనకి అడ్జసెంట్ విలేజెస్ చాలా ఉన్నాయి. మనం నిత్యం చూస్తూ ఉన్నాం, యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. గ్రామాల్లో నేను చెప్పేది ఒకటే, చిన్న పని కానీ పెద్ద పని కానీ లాంగ్ డిస్టెన్స్ కానీ ఎంతవరకు వెళ్ళినా కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి.
రీసెంట్గా మన గ్రామ వాస్తవ్యులే ఒక ఆమె చనిపోయారు, సుప్రజ అని మీ అందరికీ తెలుసు. పద్మావతి హోటల్ జంక్షన్ దగ్గర 2 వీలర్ వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. శాసనసభ్యులు సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆదేశాలు మాకు ఇచ్చారు. మీ యొక్క విలేజ్లో ఉన్న గిరిజనులందరినీ కొంచెం వాళ్ళకి ఏం కావాలో అవసరాలు కొంచెం నిత్యావసరాలు అయ్యి చూడమని చెప్పి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి ఈ పరిస్థితులు కొంచెం పరిశీలించమన్నారు. దానికి సందర్భంగా వాళ్ళకి తుఫానికి కొంచెం సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంటారని చెప్పి పేదవాళ్ళకి కొంచెం దుప్పట్లు పంపిణీ చేయాలని కార్యక్రమానికి ముందుకు వచ్చాము. దానికి మన ముఖ్య అతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ రాకేష్ గారిని ఇన్వైట్ చేశాము. మునుగోలు మండలం నుంచి సార్ వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నారు సార్. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్, ఆర్ఐ అరుణ్ తేజ్, విఆర్ఓ రాకేష్, పంచాయతీ కార్యదర్శి చంచమ్మ, మహిళా పోలీసు అనంతలక్ష్మి, ఏఎన్ఎం ప్రమీలమ్మ, టీడీపీ నాయకులు శివుడు రాజాగౌడ్, సాని వెంకటరమణయ్య, పద్మనాభరెడ్డి, మోపూరు ధనంజయ రెడ్డి, నరసింహనాయుడు, గోను సుబ్బయ్య, కోవూరు కృష్ణయ్య, మేకల తిరుపతి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాలు కురియడంతో కండలేరు నీటిని వదలడంతో మునుగోలు మండలం వెంకన్నపాలెం ఇసుక చేనుల వద్ద వరద ఉధృతి బుధవారం పెరిగింది. దీంతో వెంకన్నపాలెం, పిడూరుపాలెం, బద్దివోలు, పల్లెపాలెం, కట్టుకుపల్లి, కొలనుకుదురు గ్రామాలకు అధికారులు రాకపోకలు నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సబ్ స్టేషన్ను చుట్టూ వరద నీరు నిలిచింది. సహాయక చర్యల్లో అధికారులు నిమగ్నమయ్యారు. కొలనుకుదురు గ్రామంలో సర్పంచ్ తూపిలి వెంకటరమణయ్య ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. నేను మునుగోలు మండలం కొలనకుదురు గ్రామ సర్పంచ్ని, తూపిలి వెంకటరమణయ్యని. కొలనకుదురులో 5 కాలువలు, మరుగుదొడ్లు, మామూలుగా చెత్త ఎంత తొలగించుకుంటూ శానిటైజర్ చేస్తున్నాము. ఈ వర్షాల దెబ్బ 27 నుంచి 28, 29 మధ్యలో ఉన్నంత వర్షాల్లో అధికారులు బాగా స్పందించారు. సెక్రటరీ బాబిరెడ్డి వచ్చి కొలనకుదురులోనే ఉన్నాడు, ఉండి అందరికి ఇబ్బందులు లేకుండా చూశారు. మామూలు ఎస్ఐ గారు కానీ, కోడి మేడం కానీ, ఎంఆర్ఓ కానీ కొలనకుదురుకి వచ్చి అందరినీ పలకరించి అన్ని వైద్య సహాయాలు కనుక్కున్నారు. డివిజన్లో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. పంబలేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ మార్గంలో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. తుఫాను ప్రభావం గూడూరు డివిజన్లో పెద్దగా లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
సైదాపురం మండలంలోని తురిమెల్ల సమీపంలో పిన్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలుగుగంగ నీటిని వదలడంతో తురిమెల్ల సమీపంలోని రహదారిపైకి 5 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో ఎంపీడీఓ రామ్మోహన్ రెడ్డి, తహసీల్దార్ సుభద్ర, ఎస్ఐ కాంతికుమార్, ఉప ఎంపీడీఓ వెంకటరమణయ్య తదితరులు వరద ఉధృతి పరిశీలించారు. ప్రజల రాకపోకలు సాగించకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే సైదాపురం సమీపంలోని కైవల్య కాలువ కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. మొంతా తీవ్ర తుఫాన్ కారణంగా సైదాపురం మండలంలోని చిన్న చిన్న అవరోధాలు తప్ప ఎలాంటి సంఘటనలు జరగలేదని ఎంపీడీఓ, తహసీల్దార్ ముందస్తు చర్యలు చేపట్టారని ఉప ఎంపీడీఓ వెంకటరమణయ్య తెలిపారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని కార్యదర్శులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయడంతో వారు ఆయా గ్రామాల్లో వరద పరిస్థితి సమీక్షించి ప్రజలకు అందుబాటులో ఉన్నారని వివరించారు. నా పేరు వెంకటరమణయ్య. ప్రస్తుతం సైదాపురం మండలంలో డిప్యూటీ ఎంపీడీఓగా ఇన్ఛార్జి హోదాలో పనిచేస్తున్నాను. మా మండలం నందు గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మొంతా తుఫాను వలన ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. అదేవిధంగా మా ఎంపీడీఓ గారు, అదే తహసీల్దారు, ఆర్డబ్ల్యూసీ గారు అందరూ కూడా ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడ ప్రమాదం జరుగుతుంది అని ఊహించుకొని అక్కడ పంచాయతీ కార్యదర్శుల సమావేశం ఆదివారం రోజు నిర్వహించి వాళ్ళకి అన్ని విషయాలు తెలియజేసి ఎక్కడ ఇటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని కూడా మా ఎంపీడీ గారు ఆదేశాలు జారీ చేసిన వల్ల మా కార్యదర్శులు అందరూ వెళ్లి ప్రతి గ్రామంలో ఉండి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ సమయంలో పూర్తి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేసి మాకు పంపించారు. అదేవిధంగా శ్రీ కలెక్టర్ గారు కూడా ఈ 2 రోజుల్లో షిఫ్ట్ల పరంగా శానిటేషన్ సంబంధించింది ఇక్కడ మన పంచాయతీల్లో ఏ విధంగా ఉండాలనేది ముందు షిఫ్ట్లు హోదాలో పెట్టి వాళ్ళని స్టాఫ్ని కూడా నిర్వహించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి జిల్లా అధికారులకు తెలియజేశాము. అదే నిన్న జరిగిన విషయం ఏంటంటే ఊటుగురు గ్రామ పంచాయతీలో కొంచెం టండలేరు నీళ్లు వస్తున్నందు వల్ల వాళ్ళని ముందస్తు చర్యల్లో నిన్న అర్జెంటుగా తెలియజేస్తే నేను ఎంపీడీ గారు, తహసీల్దారు, ఆర్డబ్ల్యూసీ అందరూ వెళ్ళి వాళ్ళని పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనాలు మొత్తం 65 మంది వచ్చారు. భోజనాలు, శానిటేషన్, నీటి మోటార్ అన్ని కల్పించడమైంది. అదేవిధంగా దేవరూరు గ్రామ పంచాయతీలో కడుగుడుపల్లి ఎస్టీ కాలనీలో కట్టలేరు నీళ్లు వస్తున్నందువల్ల వాళ్ళని తీసుకొచ్చి స్కూల్లో పెట్టి వాళ్ళకి భోజనాలు అన్ని అరేంజ్ చేసి ఉదయానికి టిఫిన్లు అరేంజ్ చేసి పంపించడం జరిగింది. అదేవిధంగా గెద్దలూరు కూడా ఎస్టీ కాలనీలో కొన్ని ఏరియాల్లో పర్సారెడ్డిపల్లి ఏరియాలో కొంచెం ఇబ్బంది అయిన వల్ల వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళకి కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ముందస్తు చర్యలు వాళ్ళ కలిచేడు గ్రామ పంచాయతీలో కూడా కండలేని నీళ్లు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై న్యాయవాది బూటు వేయడాన్ని నిరసిస్తూ వచ్చే నెల 1వ తేదీన తలపెట్టిన చలో హైదరాబాద్ దళితుల ఆత్మగౌరవ మహార్యాలీ ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జి దేవదాస్ మాదిగ్
నియోజకవర్గ ఇన్ఛార్జి గొల్లపల్లి శిశీంద్రి మాదిగ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలో ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో నాయకులు కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాదిగ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, చిల్లకూరు మండల ఇన్ఛార్జి మల్లికార్జున, గూడూరు పట్టణ అధ్యక్షుడు సాయినాథ్, మండల నాయకులు కిరణ్, పెంచిలయ్య, గురవయ్య, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. వర్ల దేవదాస్ మాదిగ ఎంఎస్పీ సీనియర్ నాయకుడిని, తిరుపతి జిల్లా ఇన్ఛార్జిని. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారి మీద జరిగిన దాడిని నిరసిస్తూ దాదాపు 20 రోజులైనప్పటికీ ఢిల్లీ పోలీసు యంత్రాంగం గాని లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ సుప్రీంకోర్టు గాని సుమోటోగా కేసు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నవంబర్ 1వ తారీఖున చెలో హైదరాబాద్ దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శన ర్యాలీతో మేము ఈ గూడూరు నుంచి వేలాదిగా బయలుదేరబోతా ఉన్నాం. ఈ సందర్భంగా మేము స్పష్టంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు గవాయ్ గారి మీద జరిగిన ఆ దాడి ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా మేము గుర్తిస్తా ఉన్నాం. అంతేకాదు గవాయ్ గారి మీద జరిగిన దాడి అది కులన్మాదం మీద జరిగిన దాడిగా మేము చిత్రీకరిస్తా ఉన్నాం. మేము ఒకటే మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఒకవేళ నిజంగా గవాయ్ గారి మీద దాడి జరిగినప్పుడు ఉన్నటువంటి ప్రజా సంఘాలు గాని ఉన్నటువంటి రాజకీయ పార్టీలు గాని అన్ని కూడా ఏకకంఠంతో మాట్లాడుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఎందుకు సుమోటోగా కేసు బుక్ చేయడం లేదని చెప్పి మేము నిలదీస్తా ఉన్నాం. నా పేరు గొల్లపల్లి శిశీంద్రి మాదిగ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తిరుపతి జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తాను. మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నవంబర్ 1వ తేదీన జరుగుతున్నటువంటి చిలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్నటువంటి దళితులంతా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా సుప్రీంకోర్టు జడ్జిపై దాడి చేసిన వ్యక్తిని ఆ లాయర్ ని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. చిల్లకూరు మండలంలోని గూడూరు పంచాయతీ పరిధిలో ఉన్న గిరిజన కాలనీలో పేదలకు భోజనాలు ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు పెంచిలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ, పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర రెడ్డి సూచనల మేరకు ఏపీ లైవ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, సర్వేయర్ మల్లికార్జునరావు, ఆర్ఐ పూర్ణచంద్ర, పంచాయతీ కార్యదర్శి జమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా చిల్లకూరు మండలంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు సంబంధించి ఇక్కడ ఓళ్ళూరు గిరిజన కాలనీలో అక్కడ ఉన్నటువంటి కుటుంబాల వారందరూ కూడా పడుతున్న ఇబ్బందులను వాళ్ళు వంట చేసుకున్నారు. ఈ వర్షాల్లో వంట చేసుకొని వాళ్ళు వండుకోవడం ఇవన్నీ ఇబ్బందులు కాబట్టి మన గుండాల లీలావతి గారు, లైవ్ స్టాక్ డైరెక్టర్ గారు, స్టేట్ డైరెక్టర్ గారు ఎంతో పెద్ద మనసుతో వాళ్ళ యొక్క సంబంధాలను అర్థం చేసుకుని వాళ్ళందరూ కూడా నిన్నటి నుంచి ఆహార సదుపాయాలు కల్పిస్తున్నారు. వారికి ఈ కార్యక్రమానికి వచ్చింది. ఈరోజు చిల్లకూరు మండలం ఓడూరు పంచాయతీ నందు గత 3 రోజుల నుంచి భారీ వర్షాల వల్ల అందరూ కూడా ఇక్కడ గిరిజన కాలనీలో ఇళ్లలోకి నీళ్లు రావడం అంతా గమనించాం. అలాగే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ కూడా అందరికి అందుబాటులో ఉండి ఏది కావాలన్నా కూడా దగ్గరుండి చూసిన పరిస్థితి. అలాగే మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు నిన్న కూడా భోజనాలు ఏర్పాటు చేసాం. ఇక్కడ ఇంచుమించు 100 మందికి ఈరోజు కూడా గిరిజన కాలనీలో భోజనాలు కూడా ఏర్పాటు చేసాం. అలాగే మన జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలో అధికారులు కూడా 3 రోజుల నుంచి కూడా ఎక్కడ కూడా నిద్రపోనీయకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా పరుగులెత్తిన విషయం మనం అందరం చూసాం. అలాగే మన గూడూరు నియోజకవర్గంలో మన సునీల్ అన్న కూడా నేను చూసాం. వాకాడి బ్యారేజ్ కానీ చిట్టమూరు మండలాల్లో కూడా ఎక్కడ ముప్పు ప్రాంతాలు ఉన్నాయో కూడా అన్ని దగ్గరికి వెళ్ళి ఆయన కూడా మొత్తం అన్ని అధికారులతో మాట్లాడి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోతట్టు ప్రాంతాలన్నిటి కూడా వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అందరం కూడా దగ్గరుండి చూసుకున్న దానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మనుబోలులోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో టీడీపీ నాయకులు సాని వెంకటరమణయ్య ఆధ్వర్యంలో గిరిజనులకు అల్పాహారం అందజేశారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గిరిజనులకు తమ పార్టీ అండగా నిలుస్తుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చేరెడ్డి పద్మనాభరెడ్డి, శివుడు రాజాగౌడ్, మోపూరు ధనంజయ రెడ్డి, శివయ్య, మణి తదితరులు పాల్గొన్నారు.
మా మనుబోలులోని 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న సందర్భంగా మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పేదలైనటువంటి గిరిజనులకు బయట పొలాల్లో కాపురాలు ఉంటున్న వారిని హై స్కూల్ దగ్గరికి చేర్చి వారికి సహకారం అందిస్తున్నాము. నిన్నటి రోజున పాడి శివప్రసాద్ యాదవ్ గారు వాళ్ళకి టిఫిన్ భోజనాల సౌకర్యం కలిగించారు. రాత్రి మేము 500 మందికి బెడ్షీట్లు పంచి వారికి భోజనాలు సహకారం జరిపాము, గొడుగులు సహకారం జరిపాము. ఈ దినము 2వ రోజు. ఈరోజు సాని వెంకటరమణయ్య చేతుల మీదుగా ఇక్కడ ఉన్న వారికి అందరికీ టిఫిన్ సౌకర్యం కల్పించాము. ఈరోజు పరిస్థితి చూసుకుని ఎంఆర్ఓ ఆదేశాలు వాళ్ళ ప్రకారము వాళ్ళ సొంత ఇంట్లోకి చేర్చడానికి కార్యక్రమానికి మేము ఎప్పుడూ అన్నుంటాము. పేదలంటే మాకు ఎంతో గౌరవం. భారీ వర్షాల నేపథ్యంలో చిలకూరు మండలంలోని కలవకొండ పంచాయతీ పరిధిలో ఉన్న గిరిజన కాలనీలో 30 కుటుంబాల వారికి కూరగాయలు బియ్యం పంపిణీ చేశారు. ఏఎంసీ డైరెక్టర్ నెలటూరు సుప్రజ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆదేశాలతో పెంచిలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ, పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర రెడ్డి సూచనలతో పేదలకు చేయూత అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నెలటూరు చిరంజీవి, గ్రామ అధ్యక్షులు కందల శ్రీనివాసులు, నాయకులు చెంగలరాయుడు, సుధాకర్ రమణయ్య, ఆర్ఐ పూర్ణ, విఆర్ఓ శ్రీనివాసులు, సచివాలయం అడ్మిన్ కార్యదర్శి సుభాషిణి, కార్యదర్శి మధుజ్యోతి, డిజిటల్ అసిస్టెంట్ సుజిత్, ఐటీడీపీ రవి, విఆర్ఏ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మేడం కనబడలేదు, ముందుకు రమ్మ. గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు సంబంధించి మీరుకి వారి మంచి మనసుకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సహాయ సహకారాలతో అదేవిధంగా పెద్దలు పెంచిలకొండ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ నానాజీ గారి యొక్క సూచనల మేరకు మా మండలపాడ అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి గారి యొక్క సలహా ప్రకారం ఈరోజు మన గౌరవ చిలకూరు మండల తహసీల్దార్ గారు సార్ చేతుల మీదుగా మీకు ఈ యొక్క చిన్న అంటే ఈ 2-3 రోజుల్లో ఇబ్బందులు పడ్డారు కాబట్టి 2-3 రోజులు పని లేదు కాబట్టి మీకు ఈ 2 రోజులు తెలియదానికోసం తక్షణంగా మీకు కొంచెం ఉపయోగపడతాయనే చిన్న యొక్క ఆశతో మన బియ్యము కూరగాయలని పంపిణీ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని ఏర్పాటు చేయనటువంటి మన గూడూరు ఏఎంసీ మార్కెట్ డైరెక్టర్ నెలటూరు సుప్రజ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సరుకుల్ని మన గౌరవ తహసీల్దార్ గారి చేతుల మీదుగా మీ అందరికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మనుబోలు పంచాయతీ పరిధిలోని బద్దివేలు క్రాస్ రోడ్ సమీపంలో కొలువైన శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో స్వామి పాదాల చెంతకు గంగమ్మ చేరడంతో అర్చకులు ఫణీంద్ర శర్మ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అర్చకులు మాట్లాడారు. చంద్ర స్వామివారి దేవస్థానం పరశురాముల వారి చేత ప్రదర్శించబడినటువంటి శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవస్థానం అత్యంత పవిత్రమైనటువంటి స్థలం. అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయాల్లో ఈ సంగమేశ్వర స్వామి దేవాలయము ఒకటి. పరశురాముల వారు 7 దేవాలయాల్లో ఒకటైనటువంటి ఈ సంగమేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ప్రతి సంవత్సరము కార్తీక మాసం యందు ఈ యొక్క సంగమేశ్వర స్వామి వారికి పక్కనే ఉన్నటువంటి 3 నదులు కలిసి పారేటువంటి ఏరు, ఆ ఏట్లో నీళ్లు వచ్చి ఆ సంగమేశ్వర స్వామివారి పాదాల చెంతకు చేరడము, ఆ గంగమ్మ తల్లి ఆ స్వామివారి తాకి వెళ్ళడము, ఇది తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. అత్యంత పవిత్రమైనటువంటి స్థలం. ఈ సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో ఆ స్వామివారి వద్దకు ఈ గంగమ్మ చేరడము గొప్ప విషయం. విశిష్టత పరశురాముల వారు 6 దేవాలయాల తర్వాత 7వ దేవాలయం ఈ దేవాలయం. ఈ దేవాలయం గొప్ప విశిష్టత ఏంటంటే తూర్పు ద్వారం గుండా వచ్చి
ముందు అమ్మవారి దర్శనము, తర్వాత స్వామివారి దర్శనము, చివరన గణపతి దర్శనం చేసి ఈ దక్షిణ ద్వారం గుండా బయటికి వెళ్ళడము ఆనవాయితీ. ఈ దేవాలయం ఎందువల్ల ఇంత గొప్పది అంటే శనేశ్వరుడు పాప విమోచనార్థము ఈ యొక్క పరశురాముల వారు ఈ దేవాలయం నిర్మించారు. ఈ యొక్క తూర్పు ద్వారం గుండా వచ్చి అదే ద్వారం గుండా వెళ్ళేసరికి ఆ శనేశ్వర వారు మళ్ళీ పట్టుకునేవారు. ఆయనకు ఇట్లా ఉండేసరికి 7వ దేవాలయం ఉన్నటువంటి ఈ దేవాలయము తూర్పు ద్వారం ఒకటి, అమ్మవారికి ఎదురుగా దక్షిణ ద్వారం ఒకటి, 2 ద్వారాలుగా నిర్మించి ఈ దేవాలయం గుండా బయటికి వెళ్ళడము, ఈ ద్వారం గుండా బయటికి వెళ్ళిన తర్వాత పాప విమోచనం అవ్వడము జరిగింది. ఆ దేవాలయము విశిష్టత. అట్లా ఈ గంగమ్మ ఈ స్వామి చెంతకు చేరడము సకల పాపహరణం. గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా మంగళవారం రాత్రి శివపార్వతులను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆకాశ దీపం వెలిగించి పూజలు చేశారు. శివనామస్మరణల మధ్య దీపాన్ని ధ్వజం స్తంభం పైన ఉంచారు. మహిళలు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ముప్పాళ్ల మురళీమోహన్ రాజు, ముప్పాళ్ల వాసుదేవరాజు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూత గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాం భోజనం రాయ కామం దధానం బలివర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే శరచ్చంద్రగాత్రం గణానౌదపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కామాక్షి దేవి సమేత సోమేశ్వరాలయంలో బుధవారం శివపార్వతులను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దుర్గా మాల వేసిన వాళ్ళు కూడా ముందు తర్వాత అందరే పెట్టాను.
వాళ్ళందరూ కూడా ఒక అయ్యప్పలకి భవానీ మాల వేసుకున్న వాళ్ళకి శివ భిక్షకాలకు అందరం పెడుతున్నాం కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు. ఈరోజు ఉభయకర్తలు పైడిపాలు గోత్రవోడు వినయ్ కుమారు, వాళ్ళ ధర్మపత్ని అరవింద్ అమ్మ, వాళ్ళు కూతురు యాష్క సాగే నాగసాయి, రోహనానందు, మాతృమూర్తి కృష్ణమ్మ గారు ఈరోజు ఉభయకర్త ఇచ్చారు. ఆయన బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్గా పనిచేసి ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాడు. అయినప్పుడు కార్తీక మాసంలో అని చెప్పి నాకు డబ్బులు బ్యాంకులో పంపించాడు. గూడూరు పట్టణ సమీపంలోని కాశీ లేఅవుట్ లో కొలువైన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప మాల ధారణ భక్తులు పాల్గొని భజనలు చేశారు. అనంతరం అన్న ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు మండలంలోని కొండూరు సత్తం గ్రామంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయంలో కార్తీక మాసం 2వ బుధవారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పసుపులేటి శ్రీనివాసులు, రమాదేవి, సజ్జా వంశీ, మమత వ్యవహరించారు. महागणपति पंकजां वातपते घनपते प्रमदपते नाम सत्पजामि वक्रतुंड महाकाय महागणपति देवता दिव्य संपूर्ण अनुग्रह శ్రీచ ప్రాప్తి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెల్లకూరు మండలం అన్నంబాక గ్రామంలో చోరీ. తిరుమల పిచ్చే ఇంట్లోకి జరబడి బీరువా పగలగొట్టి బంగారు నగలు అపహరణ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. తీవ్ర తుఫాను కారణంగా ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు. గూడూరు, సైదాపురం ప్రాంతాల్లో ఉన్న పంబలేరు, పిన్నేరు వాగు, కైవల్డా కాలువల్లోకి భారీగా వరద నీరు. మనుబోలు మండలంలోని పలు గ్రామాల్లో కండలేరు నీటితో మునిగిన పొలాలు. దళితుల ఆత్మగౌరవ మహార్యాని ప్రదర్శన విజయవంతం చేయండి. గూడూరులోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద కరపత్రాలు విడుదల చేసిన ఎంఆర్పిఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు. శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వరుడి పాదాల చెంతకు చేరిన గంగమ్మ. మనుబోలు సమీపంలోని పద్దివోలు క్రాస్ రోడ్డు ప్రాంతంలో కొలువున్న ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.